హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు మన రీడింగ్ ద్వారా మీకు ఏ మెసేజెస్ వస్తాయన్న చూద్దాం. అది ఓవరాల్గా అన్ని మెసేజెస్ కవర్ అవుతాయండి. సో నేను డైలీ రీడింగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఒకరోజు విడిచి ఒకరోజు మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తాను. అప్పుడప్పుడు కుదిరినప్పుడు డైలీ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ అగైన్. ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ కమెంట్, బికాస్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో ఈరోజు మనం రీడింగ్ చూద్దాం. అండ్ ఇది అందరూ చూడొచ్చండి, వాళ్ళు వీళ్ళని ఏం కాదు, అన్ని రాజుల వారు చూడొచ్చు. సో ఈరోజు మన మెసేజెస్ ఏంటన్నారు చూద్దాం. ఓకే, ఫస్ట్ కార్డ్ 6 of Swords. ఇంకో కార్డు పడదు. ఓకే, 6 of Swords, Ace of Swords, under the deck 3 of Pentacles. మీ ఫస్ట్ సెట్ ఆఫ్ కార్డ్స్ ఇవి. సో ఇక్కడ నాకు ఫస్ట్ కార్డ్ 6 of Swords అంటే మీకు ఏ మెసేజ్ ఇవ్వాలి అనిపిస్తుంది అంటే, రైట్ నౌ మీ లైఫ్లో మీరు ఒక సిచ్యువేషన్ నుంచి కానీ, లేదా ఒక పర్సన్ నుంచి కానీ, లేదా ఒక జాబ్ నుంచి కానీ, లేదా మీరున్న ఏరియా నుంచి వేరే ఏరియాకి, లేదా వేరే స్టేట్కి, లేదా వేరే కంట్రీకి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు. ఎస్పెషల్లీ మీ దగ్గరున్న పీపుల్ దగ్గర నుంచి, బికాస్ మీరు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో వాళ్ళు అది నిలబెట్టుకోలేకపోయారు. సో మీరు మీ ఫ్యామిలీతో పాటు, ఓకే, ఆ సిచ్యువేషన్ నుంచి మీ ఫ్యామిలీతో పాటు మీరు వెళ్ళిపోవాలి. లేదా మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు, బట్ మీకు అండ్ మీ కుటుంబంలో వాళ్ళకి పడకపోవడం వల్ల మీరు మీ ఫ్యామిలీని తీసుకుని విడిగా వెళ్ళిపోవడం కానీ, లేదా రీసెంట్గా మీకు ఆపర్చునిటీస్ వల్ల మీరు ఫారెన్ మైగ్రేట్ అవ్వడం కానీ ఏదైనా అవ్వచ్చు. బట్ ఇదేంటంటే మూవింగ్ ఆన్. బట్ ఇది ఏదైతే అనుకుంటున్నారో ఇది మీరు మీ మనశ్శాంతి కోసం చేస్తున్నట్టయితే మీరు ఫీల్ అవుతున్నారు. బికాస్ ఇలాంటి వ్యక్తుల మధ్య నేను ఉండలేను, ఇన్ కేస్ వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఇలాంటి వ్యక్తుల మధ్య నేను ఉండలేను, సో అందుకే వెళ్ళిపోతున్నాను. ఒకవేళ మీరు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండి వెళ్ళాల్సి వస్తే అది జాబ్ ఆపర్చునిటీ కోసం వెళ్తున్నారు. బట్ ఇక్కడ నాకు ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ కన్నా మీరు ఎవరినైతే బాగా నమ్మారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కానీ, హర్ట్ చేయడం కానీ జరిగింది. మీరు అది జీర్ణించుకోలేకపోతున్నారు. బికాజ్ మీరు ఆ పర్సన్కి లేదా ఆ కంపెనీకి చాలా, అంటే మీరు వర్క్ చేస్తున్న ఏరియా అవ్వచ్చు, లేదా ఒక పర్సన్ అవ్వచ్చు, చాలా నమ్మారు. బట్ వాళ్ళు ఏంటంటే మీ నమ్మకాన్ని ఇది చేశారు. ఏస్ ఆఫ్ సోర్ట్స్. మీకు రీసెంట్గానే ఒక నిజం తెలిసింది, ఆ పర్సన్ గురించి కావచ్చు, లేదా పర్టికులర్ సిచ్యువేషన్ గురించి కావచ్చు. ఎస్పెషల్లీ ఒక థర్డ్ పర్సన్ వల్ల ఆర్ ఒక థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్షిప్లో కానీ, లేదా మీ వర్క్ ఏరియాలో కానీ చాలా డిస్టర్బెన్సెస్ రావడం, లేదా మీ ఫ్యామిలీస్లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల మీరు డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. బట్ మీకు ఇది కూడా చాలా కష్టంగా ఉంది. బట్ మీకు ఇది తప్పట్లేదు, ఓకే, బికాజ్ మీరు నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇన్నాళ్ళు కూడా మీకు ఇక్కడ ఇంకో కేసు ఏంటంటే, ఇన్నాళ్ళు మీకు ఎన్ని అవమానాలు జరిగినా మీరు ఓపెన్ అప్ అయ్యేవారు కాదు. నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనే ఒక నిజాన్ని మీరు చెప్పేవారు కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు మొత్తం చేంజ్ అయ్యారు. మీకు ఏం జరుగుతున్నా, మీరు ఎలా ఫీల్ అవుతున్నా చెప్పాలి. బికాజ్ అలా చెప్పకపోతే తెలీదు. అట్ ద సేమ్ టైం నన్ను తక్కువ అంచనా వేస్తారు, అంటే ఎలా చూసినా, ఎలా ట్రీట్ చేసినా తీసుకుంటున్నారు అని చెప్పి. సో ఎస్, మీరు ఇక్కడ మీ గురించి స్టాండ్ తీసుకోవడం జరిగింది. మీకు వాల్యూ లేని చోట నుంచి వెళ్ళిపోవాలని ఒక థాట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మీ మనశ్శాంతి, మీ మెంటల్ పీస్ అనేది మీకు ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఇక్కడ రిలేషన్షిప్లో కూడా చాలా అబ్స్టికల్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి.
మేబీ మీరు మీ పర్సన్ వదిలేయడం గానీ, లేదా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయడం గానీ జరుగుతుంది ఇక్కడ. సో, ఒక బ్రేకప్ అన్నది నేను చూస్తున్నాను. సో, ఎవరైతే ఇప్పుడు రైట్ నౌ రిలేషన్‌షిప్‌లో సెపరేషన్‌లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీరు కూడా మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీరు ఎమోషనల్‌గా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఓకే. బికాజ్ మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఆహ్, మిమ్మల్ని చాలామంది కావాలి అనుకుంటున్నారు. బట్ మీరు ఆ ఒక్క పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బికాజ్ మీరు ఎమోషనల్లీ చాలా చాలా ఇన్వెస్ట్ చేశారు ఈ రిలేషన్‌షిప్‌లో కావచ్చు, లేదా ఒక ఫ్రెండ్‌షిప్‌లో కావచ్చు, లేదా మీ కంపెనీలో వర్క్ చేసే ఏరియాలో కావచ్చు. మీరు చాలా ఎమోషనల్‌గా కనెక్టెడ్ అయ్యి ఉన్నారు. మీరు ఎమోషన్స్ కూడా చాలా ఇన్వెస్ట్ చేశారు. సో, అటు నుంచి ఒక నెగటివిటీ వచ్చిన తర్వాత మీరు అది తీసుకోవడం, దాన్ని ఓవర్‌కమ్ చేయడం మీకు ఇప్పుడు చాలా చాలా కష్టంగా ఉంది. సో, మీరు ఆ జర్నీలో ఉన్నారు. 10 ఆఫ్ వాండ్స్ చాలా చాలా ఓవర్ బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు మీరు. చాలా బర్డెన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి. లేకపోతే మీరు ఎమోషనల్లీ స్టేబుల్ అవ్వలేరు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. సో, మీరు దేనికి ఇంతలా బాధపడుతున్నారంటే మీకు ఇష్టమైన దాన్ని వదులుకోవడం వల్ల. ఓకే. మీకిష్టమైన జాబ్‌ని వదిలేయడం వల్ల గానీ, పర్సన్‌ని వదిలేయడం వల్ల గానీ, లేదా ఫ్యామిలీకి దూరంగా వెళ్ళడం గానీ, ఏదైనా రీజన్ అవ్వచ్చు. సో, దానివల్ల మీరు ఇలా బాధపడడం అయితే జరుగుతుంది. ఓకే. ఎక్కువ కార్డ్స్ పడ్డాయి. అందుకే ఏం కార్డ్ లిఫ్ట్ చేయలేదు. బట్ ఏదైతే జరిగిందో ఏదైనా మన మంచికే. ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ ఇక్కడ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు రైట్ నౌ. సూన్ మీ సిట్యుయేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే. బికాజ్ మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ఇన్‌కేస్ చెయ్యట్లేదు అనంటే మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. మీ ఎమోషన్స్ కానీ, మీ ఫీలింగ్స్ కానీ, మీ వర్క్ బ్యాలెన్స్ కానీ అన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీరు ఏదైతే కోల్పోయారో అనుకుంటున్నారో అది మళ్ళీ వితిన్ నో టైమ్ వెరీ వెరీ సూన్ మీరు ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వడం గానీ, లేదా ఫ్యామిలీస్ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ మొత్తం పోయి మళ్ళీ మీరు రీయూనైట్ అవ్వడం గానీ చాలా చాలా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారని ఫీల్ అవుతున్నారో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తన తప్పు తను రియలైజ్ చేసుకొని బికాజ్ 10 ఆఫ్ పెంటికల్స్ విత్ 4 ఆఫ్ వాండ్స్. సో, ఇక్కడ ఓవరాల్‌గా సిట్యుయేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకే. అండ్ ద ఫూల్. ఫూల్ అంటే మీరేం చేస్తారు అంటే న్యూ ఆపర్చునిటీస్ గానీ, లేదా కొత్త పనులు చేయడం గానీ, కొత్త వ్యక్తులను కలవడం గానీ, కొత్తగా ఏదైనా ట్రై చేయడం గానీ చేస్తారు. అక్కడి నుంచి మీకు సక్సెస్ అన్నదొస్తుంది. బికాజ్ మీరెవరైనా సరే మీకు వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు వేరే ప్యాషన్ ఉంది. బట్ అందులో నేను చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ట్రై చేయండి ఖచ్చితంగా. బికాజ్ మీరు అలా ట్రై చేయడం వల్ల మీకు సక్సెస్ అనేదొస్తుంది. ఓకే. బట్ అగైన్ బ్యాలెన్సింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరేం చేసినా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇందులో సక్సెస్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్‌లో స్టెబిలిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. అండ్ ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో ఆ వ్యక్తులు మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావడానికి ట్రై చేస్తారు. చూడండి ఇక్కడ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు. ఎప్పుడైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో లేదా మిమ్మల్ని యూజ్ చేసుకొని తర్వాత ఆహ్, మిమ్మల్ని దూరం పెట్టారో, ఇప్పుడు మీరు ఒక స్థాయికొచ్చేసరికి వాళ్ళు కూడా మీతో మాట్లాడడానికి ట్రై చేయడం గానీ, లేదా మళ్ళీ మీతో కలిసి ఉండడానికి గానీ ట్రై చేస్తారు ఖచ్చితంగా. సో, ఇది చాలా చాలా మంచి విషయం. బట్ అగైన్ మళ్ళీ మీ జీవితంలోకి ఎవరు రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడదు అన్నది మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. అదర్‌వైజ్ మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. యాహ్! సో, ఖచ్చితంగా మీరిక్కడ చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బికాజ్ 7 ఆఫ్ సోర్స్ ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే చీట్ చేశారో వాళ్ళు మళ్ళీ మీరు పొందే సక్సెస్‌ని గానీ, మీరు వేరే చోట స్టేబుల్ జాబ్ సంపాదించారని గానీ, లేదా మీరు హ్యాపీగా ఉంటున్నారని గానీ తెలిసి మళ్ళీ మీ లైఫ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సో, ఎవరిని బ్లైండ్‌గా ట్రస్ట్ చేయొద్దు. 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. బికాజ్ వాళ్ళు మీ ఫేస్ మీద మాట్లాడేదొకటి, వాళ్ళు వెనకాల చేస్తున్న రాజకీయాలొకటి. సో, మీరు గనక మళ్ళీ బ్లైండ్‌గా ఈ ఈ పర్సన్స్ నమ్మితే మిమ్మల్ని మళ్ళీ
మోసం చేసే అవకాశాలు చాలా 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 ఎక్కువ ఉన్నాయి. బికాస్ 3 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ వెనకాల ఒక గ్రూప్ గేమ్ అయితే జరుగుతుందండి. బికాస్ డెవిల్ విత్ 3 ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని దెబ్బతీయడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కానీ, లేదా మీ రిలేషన్షిప్ లైఫ్ కానీ, మీ కెరియర్ కానీ. సో మీరు ఎదుగుతూ ఉంటే ఈ థర్డ్ పార్టీ, మీకు తెలిసి థర్డ్ పార్టీస్ ఎవరో వాళ్ళు అస్సలు చూడలేరు. అండ్ డెవిల్ ఇక్కడ మీలో కొంతమంది లైక్ బ్లాక్ మ్యాజిక్ చేయాలని కానీ చూస్తూ ఉన్నారు ఇక్కడ. బికాస్ మీరు మళ్ళీ ఎదుగుతున్నారు. సో మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగిందో లేదా అని ఎలా తెలుస్తుందంటే, మీకు చిరాగ్గా అనిపించడం కానీ, ఎప్పుడు యాక్టివ్గా వారు మీకు ఏ వర్క్ చేయకపోవడం కానీ, లేదా ఎక్కువ పడుకోవడం కానీ, ఒక రకమైన ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటిది ఏదైనా అయితే కనుక మీకు దగ్గరలో ఎవరికో తెలిసి ఉంటారు కాబట్టి అలా కన్సల్ట్ చేయండి. బట్ ఇక్కడ మీరు ఎదుగుతుంటే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, బికాజ్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తూ ఉంటారో, ఎదుటి వ్యక్తులు అందులో కూడా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఇది మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడవలసిన విషయం. అండ్ మీ గురించి మీరు స్టాండ్ ఖచ్చితంగా తీసుకుంటారు అండ్ తీసుకోవాలి కూడా. 7 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. సో మీరు నమ్మి మోసపోయి తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యే కన్నా మీరు మనుషులను ముందే దూరం పెట్టడం అనేది ఇక్కడ మీకు ఇచ్చే మెసేజ్. సో బీ వెరీ కేర్ఫుల్ అండి. బికాజ్ ఇక్కడ మీరు ఎంత మంచివారంటే, మీరు అక్కడ పడకపోతే మీరు అక్కడ వదిలేసి మీరు నెక్స్ట్ మీ వర్క్ ఏంటనేది మీరు చూసుకునేవారు. బట్ మిగతా పర్సన్స్ అలా కాదు. మీరు ఎక్కడ ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారా, మిమ్మల్ని కిందకి లాగుదామా అన్ని విధాలు ట్రై చేస్తారు. ఫ్యామిలీ వైజ్, రిలేషన్షిప్ వైజ్, కెరియర్ వైజ్. సో ఈ టైంలో మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. రిలేషన్షిప్లో కూడా మీకు రీయూనియన్ అయినా కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో లైక్ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం కానీ, లేదా మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం, మీరు ప్రూవ్ చేసుకోవడం, ఇలాంటి కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు నిజంగా హానెస్ట్ అయితే మీరు మీ పర్సన్కి క్లియర్గా చెప్పండి. మీరు కమ్యూనికేట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అనేవి రిజాల్వ్ అవుతాయి. అలాగే మీ రిలేషన్షిప్లో ఏ థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ అవ్వనివ్వకండి. ఒకవేళ మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ అయితే మీరు సెపరేట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. ద సన్ ఖచ్చితంగా మీ లైఫ్లో నేను చెప్పాను కదా, చాలా మంచి ప్రోగ్రెస్ అయితే రాబోతుంది. మెటీరియల్ అబండెన్స్, హ్యాపీనెస్ అండ్ ద టెంపుల్ పాత్. మీరు ఏదైతే పాత్ మీకు రైట్ నో దొరికిందో, ఆ నియర్ ఫ్యూచర్ వస్తుందో అదైతే మాత్రం చాలా మంచి వే అని అర్థం. అండ్ ఏంజల్ ఆఫ్ లవ్. సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ ఫుల్ మూన్ ఇన్ జెమిని. మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారో వెరీ సూన్ మీకు ఆ ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఎందుకంటే మీరు ఎవరినైతే మోసపోయారు ఎవరి చేత అయితే, సో ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు. అండ్ ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్. చూసారా, మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ చేంజ్ అయితే రాబోతుంది. రీడింగ్ ప్రకారం అదైతే పాజిటివ్ చేంజ్. అండ్ బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. ఫుల్ మూన్ ఇన్ పైసెస్. నేను ఆల్రెడీ చెప్పాను బ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. సో బ్యాలెన్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ప్రాక్టికల్ లైఫ్. హనీమూన్. ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. ఇక్కడ మీరు మీ పర్సన్ కలిసే ఉంటే కనుక కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. ఎక్కడికన్నా వెకేషన్కి వెళ్ళడానికి కానీ ట్రై చేయండి. డిసెప్షన్. సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్. మీలో కొంతమంది మీ పర్సన్ మేబీ తను ఏదో అడగాలని చెప్పి తన ఫీలింగ్స్కి మాస్క్ వేసి వేరేలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అదొకటి చూసుకోండి. అండ్ యూ డిజర్వ్ లవ్, యువర్ లవబుల్. సో ఎవరైనా సరే నేను దీనికి వర్తబుల్ కాదేమో, నాకన్నా పర్సన్ ఎక్కువేమో, నో, ఎప్పుడు మీకు మీరే ఎక్కువ, మీ తర్వాత ఎవరైనా. సో ఇలాంటి మైండ్ సెట్తో ఉంటే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. సో ఇదనే మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్.